సంఘాలైతే రాదు. ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఇమ్మీడియట్గానే మళ్ళీ ఒక ఉద్యమానికి దారితీసేటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఆ రోజు అనుకున్నాం. కానీ ఆ రోజు అనుకున్నప్పుడు కొంతమంది మేధావులతో చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఒక ఓసీల కోసం అయితే ఓసీల హక్కులు కాపాడుకోవడం కోసం ఒక సంఘం అయితే కావాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయ ఫలితమే తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం. ఆ రోజు సంతోష్ అన్న అక్కడికి కొంతమంది పెట్ట శ్రీనివాస్ రెడ్డి, నల్లా భాస్కర్ రెడ్డి, కొంతమంది వ్యక్తులందరూ కలిసి కోదండరాం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వైశ్య కమ్యూనిటీని, బ్రాహ్మణ కమ్యూనిటీని, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీస్ని కలిసి ఒక సంఘం పెడితే బాగుంటుందని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ రోజు నిశ్చయించుకున్న తర్వాత సంతోష్ అన్న మా ఆఫీస్కి రావడం, అక్కడ ప్రధాన కార్యదర్శిగా నన్ను కమ్యూనిటీకి వెళ్ళి ఉండాలని రిక్వెస్ట్ చేయడం, సరే దానికి అంగీకారం చెప్పడం, ఆ రోజు నుండి స్టార్ట్ అయినటువంటి ఈ వ్యవస్థ. సరే జనరల్గా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాజంలో ఓసీ అనగానే మనం అంతా అగ్రవర్ణాలు జబ్బలు జరుచుకుంటాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ మ్యాక్సిమం మోర్ దెన్ 80% ఉన్నటువంటి పేదలు ఉన్నాం అగ్రవర్ణాలు, పేరుకు అగ్రవర్ణం. సరే రాజకీయ పరంగా ఏ కులం వాళ్ళు ఏం చేస్తున్నారని పక్కన పెడితే నిజంగా కడు పేద వ్యవస్థలు ఉన్నటువంటి వాళ్ళు 80% గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళ రైతులు ఉన్నారు, కిరాణా షాప్ వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులు కూడా ఉన్నారు. పౌరోహిత్యం నడిపించలేనటువంటి పరిస్థితులు కూడా బ్రాహ్మణులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనమే ఎవరో ఒకరు వయసులో రెడ్డిసో, కమ్మవాడో, వెల్మోడో ఎవరన్నా మనం ఏమైనా సాయం చేసి నడిపించేటువంటి బాధ్యత తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నారు. కానీ రాజకీయ పరంగా వచ్చినప్పుడు సరే మన 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఒక వెల్మ సామాజిక వర్గానికి సంబంధించి పరిపాలన అందించారు. దాంట్లో భాగంగానే మనం జరిగినటువంటి ఉద్యమాలు, ఓసీల కోసం చేసినటువంటి ఉద్యమాలు, ఎన్నో రకాల మలుపులు తిరిగి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మనం చేసాం. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ అనే ఒక అవకాశాన్ని మనకు కేంద్ర ప్రభుత్వం కల్పించింది. భారత ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో 2018లో మనకు ఒక 10% రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. అది వచ్చేటువంటి క్రమంలో 2015 నుండి 2018 వరకు ఓసీల ఐక్య వేదిక కోసం, ఓసీలందరూ కలిసి పనిచేయడం కోసం దాదాపుగా నేనైతే ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి 33 జిల్లాల్లో 17-18 జిల్లాలు అయితే నేను తిరిగిన కమిటీలు వేసినాం. ఓసీలు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నాము, ఎవరున్నారు మన దాంట్లో, నిజంగా మనం అగ్రవర్ణమైనా అంటే ఆర్థికంగా పూర్తి స్థాయిలో మనం పేర్లు చెప్పుకోవడం కోసం ఆ రెడ్డి ఉండొచ్చు, ఈ దొర ఉండొచ్చు, ఆ గుర్తు ఉండొచ్చు, కానీ పేద వ్యక్తుల కోసం పోరాడేటువంటి సంస్థలు ఏం లేనటువంటి పరిస్థితుల్లో మనం ఏదో రకంగా పనిచేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో సరే అది అదృష్టమా లేకపోతే కాలం కలిసి వచ్చిందా, దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ మీద ఒక చర్చ వచ్చి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అవకాశం కల్పిస్తున్నాడు. అవి కూడా చేసుకున్నారు. కానీ నిఖార్స్గా నిక్కచ్చిగా ఒక నిబద్ధతతో పనిచేసినటువంటి సంస్థ తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం. మా టీం ఆ రోజు నుండి ఈ రోజు వరకు అదే టీంలో ఉన్నాం. అందరం ఇక్కడ కలిసి పనిచేసినాం. ఎక్కడ కూడా దేని కూడా వెనక పోలేదు. మనవాడైతే సంతోష్ రెడ్డి గారు అయితే పాదయాత్రను కూడా ఇచ్చాం. గజ్వల్ టు సిద్దిపేట, గజ్వల్ టు కామారెడ్డి అని పాదయాత్రను కూడా ఇచ్చాం. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ కన్సర్న్ కోసం పనిచేస్తాం. మనం మనలో ఉన్నటువంటి పేదల కోసం ఏదో ఒక చేయాలని ఒక తపత్వం పనిచేసింది తప్ప వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేసినటువంటి దాఖలాలు అయితే లేవు. సమాజంలో ఇవాళ ఒక అవకాశం వచ్చిన తర్వాత అందరం వాడుకోవచ్చు ఆ ఫలాన్ని. కానీ మేము చేసింది మాత్రం, మా సంఘం చేసింది మాత్రం, తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం మాత్రం నిజంగా నికాసుగా తెలంగాణలో ఉన్నటువంటి ఓసీలో ఉన్నటువంటి పేద కుటుంబాల కోసం ఏదో ఒకటి చేయాలన్న ఒక తపనతో పనిచేసినటువంటి వ్యవస్థలో మేము ఉన్నాం. ఆ రోజు చేసిన తర్వాత 29 రాష్ట్రాల్లో నేపథ్యంలో భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా నితిన్ గడ్కరీ గారికి కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరికి కూడా కనీసం సన్మానము, ఒక సత్కారం చేద్దాం, విషయం చెప్తాం అన్నటువంటి సోయి లేనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఇవేందో బీజేపీ పాలిత ప్రాంతాలు కూడా చేయరు. ఒకరం చేసినాం, తెలంగాణ రాష్ట్రంలో చేసినాం. అది కూడా అద్భుతంగా చేసినాం. అది నిజంగా ఆయనకు ఇచ్చినటువంటి మనకి ఇచ్చినందుకు ఒక రెసిప్రికేషన్ అనుకోండి, ఏమని అనుకోండి, మనం ఒక గౌరవం ఇచ్చినాం. సేమ్ టైం దాంట్లో కూడా సరే ఒక జీవో వచ్చేటప్పుడు రకరకాల వ్యవస్థలు సూచనలు రావచ్చు, లేకపోతే మల్టీ డైమెన్షన్స్ ఉంటాయి. దాంట్లో మనం ఏమంటామంటే ఈరోజు మనం ఏం డిమాండ్, ఈడబ్ల్యూఎస్ పేరు మీద అనుకోండి, ఓసీ పేరు మీద అనుకోండి, ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. జాతీయ స్థాయిలో నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రం కోసం మనం అడుగుతలేము, జాతీయ స్థాయిలో ఒక ఓసీ కమిషన్ పడి ఇవాళ జరుగుతున్నటువంటి నేపథ్యం దృష్టి అంబేద్కర్ గారి మీద గౌరవం మనకున్నది, అందరికీ ఉన్నది, సమాజం మొత్తం ఉంది, ఆయన రాసినటువంటి రాజ్యాంగం మీద గౌరవం ఉన్నది. అక్కడ ఇచ్చినటువంటి రాజ్యాంగం మీద ఇవాళ వస్తున్నటువంటి రిజర్వేషన్ల ప్రక్రియను చూస్తున్నాం. ఎక్కడ ఏ కులానికి ఏ రిజర్వేషన్ ఇచ్చినా ఈడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి ఏ కులమైనా ఎవరో వ్యతిరేకమైతే కాదు. ఈ రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు. కానీ మనని ఒక బూచి చూపించి కొంతమంది వర్గాలు
మనల్ని బదనాం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు. అయినా మనం ఎక్కడో టెంప్ట్ కావాల్సిన పని లేదు. మనని అణచివేతకు అంటే మానసికంగానో ఏ రకంగానో కొంచెం బుల్డోజ్ చేసేటువంటి పరిస్థితి మనం కల్పిస్తున్నాం. కొన్ని సంఘాలు కొన్ని సంస్థలు అలా ఉన్నటువంటి కొంతమంది ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు చేసి మనం రొచ్చగొట్టే చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మనం జవాబు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఏదైతే రాజ్యాంగాన్ని నమ్ముతున్నామో వాళ్ళు నమ్ముతున్న రాజ్యాంగం కావచ్చు, మనం నమ్ముతున్నటువంటి రాజ్యాంగం ప్రకారం మనకు ఎంతో ముందు 75 సంవత్సరాల తర్వాత ఒక 10% రిజర్వేషన్ ఇవ్వడం ఒక గొప్ప సంతోషకరమైన వార్త. దాంట్లో కూడా ఏమైంది, కొన్ని ఫెసిలిటీలు కావాలని మనం డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ 8 లక్షల రూపాయల ఆదాయ పరిమితి పెట్టారు కేంద్ర ప్రభుత్వం. 8 లక్షల ఆదాయ పరిమితి కాకుండా దాన్ని 12 లక్షలకు పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్తుంది. ఒక పక్క ఇన్కమ్ ట్యాక్స్ని 12 లక్షల వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారు కాబట్టి ఈ 8 లక్షలు కాకుండా 12 లక్షల వరకు పెంచబడుతుంది. ఇప్పుడు ఈమె 10% నుండి 15% చేస్తే ఇంకా సంతోషపడుతుంది. ఇలా జనరల్ కేటగిరీలో అందరూ ఉన్నారు. కమ్మ ఉన్నారు, కాపు ఉన్నారు, కమ్మ ఉన్నారు, వెదమ ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, ముస్లింస్ లో కూడా ఉన్నటువంటి ఓసీ వర్గాలు ఉన్నాయి. ఈ దేశవ్యాప్తంగా చర్చ తీసుకురావాలి. ఒక తెలంగాణ రాష్ట్రంలో రెడ్డలకు న్యాయం, వెలమలకు, వైశ్యులకు న్యాయం అని చెప్పట్లేదు. దేశవ్యాప్తంగా ఒక జాతీయ చట్టం తీసుకురావాలి. దాంట్లో ఒక కమిషన్ ఇస్తే ఆ కమిషన్ ద్వారా సరైన న్యాయం జరుగుతుంది, పేదల కోసం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాం. రెండో విషయాన్ని ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలకు ఓవర్సీ స్కాలర్షిప్ ఇస్తారు. దానికి పూర్తి సబ్సిడీతో ఇస్తారు. మనలో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ 8 లక్షల స్లాబ్ తీసేసి 12 లక్షల వరకు పెట్టి మాకు కూడా చదువులో ఎట్లా రిజర్వేషన్స్ లేవు కాబట్టి ఆ ఇచ్చేటువంటి ఏదైతే మైనార్టీస్ కింద ఇచ్చేటువంటి ఫండ్ ఏదైతుందో దాన్ని కూడా మా వాళ్ళు విదేశీ విద్యా రుణాన్ని కూడా మాకు కూడా ఎలాంటి పూచీకత్తు లేకుండా ఇవ్వాలని ఒక డిమాండ్ పెడుతున్నాం. దాన్ని ఇవ్వాలని చెప్తున్నాం. దానికోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం అన్ని చేసినాం. ఇప్పుడు ఒక దేశవ్యాప్తంగా పోవాలని ఒక ఆలోచనతో ఫిబ్రవరి 27న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి దాని మళ్ళీ విధి విధానాలు అన్ని కూడా ఇంటర్నల్గా ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతుంది. దానికి ఈరోజు ఒక గోడ పత్రిక ఆవిష్కరణ జరుగుతుంది. సరే నిన్ననో మననో కొంతమంది మిత్రులు కూడా రకరకాలు అనొచ్చు. కానీ అక్టోబర్ 19న ఇదే వేదిక ద్వారా ఆ రోజు చెప్పిన మేము ఫిబ్రవరి నెలాఖరులో ఒక ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పినాం. అన్ని కులాలని సమన్వయం చేసుకొని అన్ని సంఘాలని సమన్వయం చేసుకొని మన పేరే వెల్ఫేర్ అసోసియేషన్, రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, వెల్ఫేర్ అసోసియేషన్, వెల్ఫేర్ సంఘం. దీని ద్వారా సాధించుకున్నటువంటి విజయాలు ఉన్నాయి. మళ్ళీ ఈ విజయాలు కూడా మళ్ళీ తెలంగాణ వ్యవసాయ సంక్షేమ సంఘం నుండే సాధించుకోవడం ఎలాంటి స్ట్రెస్ విషయంలో 100% సాధించేంత వరకు కూడా తెలంగాణ వ్యవసాయ సంక్షేమ సంఘం ఎక్కడ కూడా వెనకపోదు. ఈ ఢిల్లీ ప్రోగ్రాం కూడా దాదాపుగా ఒక 600 మందిని కనీసం 500-600 మందికి తక్కువ కాకుండా పోవాలని ఒక కార్యాచరణ తీసుకున్నాం. దాన్ని ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. రైల్వే డిపార్ట్మెంట్ తో మాట్లాడి రైల్లో పోవాలని ఒక ఆలోచన ఉంది. లేదంటే మాత్రం ఒక బస్సులో పోయే ఒక ఆలోచన ఉంది. దానికి ఇంటర్నల్గా ప్రెస్ ముఖంగా కాకుండా ఇంటర్నల్గా మనం మాట్లాడుకొని ఒక చర్చ పెట్టుకొని దాన్ని ఏ రకంగా కార్యాచరణ తీసుకుందాం అని చెప్పడం కోసం ఈరోజు ఫస్ట్ అయితే పేపర్ పోస్టర్ రిలీజ్ ఒకటి గోడపత్రిక ఆవిష్కరణ చేస్తున్నాం. ఇది జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ చేసి ప్రతి జిల్లాలో దాదాపు ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా మనకున్నటువంటి అనుబంధ కమిటీలు కావచ్చు, మనకున్నటువంటి నాయకత్వం ఎక్కడైతే నాయకత్వం బలంగా ఉందో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పోయేటువంటి కార్యాచరణ తీసుకోవడం కోసం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా గోడపత్రిక ఆవిష్కరణలో భాగంగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఓసీ బంధువులందరికీ మా ప్రెస్ మిత్రులందరూ కూడా మరొకసారి ఉద్యమం అందొచ్చు. ఇప్పుడు మన అధ్యక్షుడు వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్ మాట్లాడతారు. రమణారావు గారు ఒక నిమిషం మాట్లాడుతారు. బ్రాహ్మణ సమాజం నుండి మాట్లాడు. సభాయ నమః. వేదిక మీద ఉన్న పెద్దలు, ఓసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అన్న సంతోష్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి కాజం సత్యనారాయణ గుప్తా గారు, ఉపేందర్ గారు, కరుణాకర్ రెడ్డి గారు, పేరు పేరున అందరికీ నమస్కారాలు చెప్తూ వేదిక ముందున్న ఆ ఓసీ బంధువులు రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, కమ్మ అందరూ అన్ని కులాలకి సంబంధించిన వ్యక్తులందరికీ నమస్కారాలు చెప్తూ అదేవిధంగా ముఖ్యంగా పత్రికా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా వారికి కూడా నమస్కారాలు చెప్తూ నా పేరు పోచపల్లి రమణారావు అండి. నేను కాంటెస్టెడ్ ఎమ్మెల్యే భువనగిరి 2018. ఉద్యమం ఒక్కడి నుంచి అన్న కాశమన్నతోటే నా ప్రయాణం సాగింది. ఆయనతో ఢిల్లీ వెళ్ళడం జరిగింది 2-3 సార్లు. 2014లో పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు అన్నతోటే నేను ప్రయాణం చేశాను. నా సంఘం, నా బంధువులు, మిత్రులందరూ కూడా
ముఖ్యంగా తెలంగాణ సాధించుకున్న తర్వాత కొన్ని విజయాలు సాధించాం. మా బ్రాహ్మణ కమ్యూనిటీకి కేసీఆర్ గారు ఒక భవనం కట్టియడం, టీడీఎన్ స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు 10,000 రూపాయలు జీతం ఇవ్వడం, ఒక అర్చకులు ఎట్లా ఉన్నారంటే పరిస్థితి దేవాలయాలలో ముఖ్యంగా ప్రతి గ్రామంలో తెలంగాణలో వెళ్ళినట్టయితే వైశ్యులు రెడ్డిలు అంటే రెడ్డిలు కూడా ఉన్నారు, వాళ్ళకి భూములు ఉన్నాయి, వాళ్ళు కూడా పాపం అమ్ముకున్నారు, బయటకు పోయినారు. పరిస్థితులను బట్టి స్థానాచరణలో వాళ్ళు మారడం వల్ల వాళ్ళు కూడా ఆస్తులు కోల్పోయారు. ఒక పెద్ద మనిషి ద్వారా మాకు అన్యాయం జరిగినప్పుడు పటేపాటి వారి వ్యవస్థ రద్దయిపోయింది. బ్రాహ్మణులు చాలా దెబ్బతిన్నారు, అందులో రెడ్డిలు కూడా దెబ్బతిన్నారు. ఈ రోజు చూస్తే డీమార్ట్లు, ఈ మార్ట్లు, ఆ మార్ట్లు వచ్చినాక ఊళ్ళలో వైశ్యులు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని బతికేవాళ్ళు ఊళ్ళలో, మండలాలలో, తాలూకాలలో. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. పేరుకు మాత్రం అగ్రమానంగా ఉంటాయి. ఇళ్ళకేందా వాళ్ళు దొరలు బాగా జాగీలు ఉన్నాయి, వాళ్ళకేందా కోటలు, స్టేట్లు, రెడ్డిలందా పరిస్థితి ఉన్నారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. సో నేను ఎవరిని విమర్శించట్లేదు, ఇది వేదిక కాదు. ఓసీ సంక్షేమ సంఘంలో కొన్ని విధి విధానాలు పెట్టుకొని మేము ముందుకు పోతున్నాం. తప్పకుండా ఆ విధి విధానాలను ఆచరణ చేయడానికి నేను కూడా ముందు భాగంలో ఉంటానని. ప్రస్తుతానికి తెలంగాణ బ్రాహ్మణ సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాను. మా వాళ్ళు కూడా జిల్లా నుంచి కూడా వచ్చారు. తప్పకుండా నా కమ్యూనిటీ, బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి కూడా ఏ సహాయం కావాలో కూడా ఈ వేదిక ద్వారా మీకు అందిస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్ష కార్యదర్శి గారికి మరొకసారి తెలంగాణ ఉద్యమ అభినందనలు చెప్తూ మీ పోచపల్లి రమణారావు రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ బ్రాహ్మణ సంఘ సమాఖ్య. జై తెలంగాణ, జై బ్రాహ్మణ్, జై పరశురామ్, జై గాయత్రి మాత, జై హింద్. థ్యాంక్ యూ. తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మిత్రుడు ఏను సంతోషుడు గారు మాట్లాడుతున్నారు. ఫిబ్రవరి 27 నాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న మహాదీక్ష కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఓసీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పటి వరకు మా ప్రధాన కార్యదర్శి గారు గత 10 సంవత్సరాల నుంచి ఏమేమి చేసినాం, ఏమేమి సాధించుకున్నాం ఏందనే విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యమైనది ఏంటంటే ఢిల్లీ ప్రోగ్రాం ఎందుకు పెట్టుకున్నామని అంటే, వాస్తవానికి ఒకనాడున్న పరిస్థితులు ఈరోజు ఓసీ కులాల్లో ఉన్న వారి పరిస్థితి అంత బాగాలేదు. చాలా మంది పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలు, ఉపాధి లేక, ఉద్యోగాలు లేక రకరకాల ఇబ్బందులు పడుతున్న ఉద్దేశం కొద్దీ గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోతున్నామో దాంట్లో భాగంగానే నిజంగా ఓసీలలో ఉన్న పేద కుటుంబాలను అధ్యయనం చేయడానికి, వాళ్ళ స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఒక కమిషన్ అయితే ఉండాలి. మరి దాని ఈడబ్ల్యూఎస్ ఏ రకంగా అయితే రిజర్వేషన్ కల్పించారో దానికి అనుబంధంగా ఉంచుతారా, లేకపోతే సపరేట్ ఓసీ కమిషన్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆలోచన కొద్దే ఢిల్లీ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ మధ్య కొంతమంది ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో వాళ్ళ పేరు కోసమో లేకపోతే నాయకత్వం కోసమో కలుగైన కోతిల్లాగా, పిచ్చిలేసిన వ్యక్తుల్లాగా ఇష్టమన్నట్టు మాట్లాడుకుంటా అలా రెడ్లను ఇంకా మిగతా వాళ్ళను టార్గెట్ చేస్తూ అసలు మీ శాతమే లేదు, మీ శాతం తక్కువన్నది, మీకు రిజర్వేషన్ ఇంతగానం ఎందుకు అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళకు ఈ గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ద్వారా సూటిగా చెప్పదలుచుకున్నాం. నిజంగా స్వతంత్రం వచ్చినాక రాజ్యాంగం రాసినప్పుడు షెడ్యూల్ తెగలకు మాత్రం రిజర్వేషన్ కల్పించారు. తర్వాత మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత ఇంకా కొన్ని వర్గాలకు కూడా రిజర్వేషన్ అవకాశాలు కల్పించారు. దాంట్లో భాగంగానే మారుతున్న కాలాన్ని అనుగుణంగా దృష్టిలో పెట్టుకొని, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, పేదరికాన్ని దృష్టిలో పెట్టుకునే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అది రాజ్యాంగ సవరణ చేసి ఎగువ దిగువ పార్లమెంటు సభ ఆమోదం తెలిపి ఆ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దానికి రకరకాల ప్రయత్నాలు చేసి కోర్టులలో కేసులు వేసి కూడా తీసేయాలని చెప్పేసి చాలా మంది దుష్టశక్తులు ప్రయత్నం చేసిన కోర్టు కూడా అవి సరే అని చెప్పేసి
జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి వాళ్ళకి చెప్తున్నాం, ఎవరు కానీ పెట్టిన రిజర్వేషన్ 10 ఏళ్లకు పెట్టారు, కానీ ఆ 10 ఏళ్లలో కూడా సంపూర్ణంగా చాలా మందికి అవకాశాలు దొరకలేవని చెప్పేసి అది 70 ఏళ్ళ నుంచి కంటిన్యూగా చేసుకుంటూ వచ్చారు. సరే, వాస్తవానికి పేదరికంలో ఉన్నప్పుడు అందరికి అవసరం ఉంటాయని చెప్పేసి ఏ ప్రభుత్వాలు అయితే ఉన్నాయో అవి చేసుకుంటూ వచ్చారు. ఎవరు ప్రశ్నించలేదు మేము కూడా ఎప్పుడు కూడా. ఇప్పుడు మాకు 10% రాగానే కొంతమంది పనికి మాలేరు. వాస్తవానికి అందరిని అంటలేము, అందరు అనగా చాలా మంది కూడా అవును మీకు ఇవ్వడం కరెక్టే, పేదరికం ఉన్నారని చెప్పేసి మందకృష్ణ అన్న లాంటి వాళ్ళు కూడా బహిరంగంగా సమర్థించారు. కానీ కొందరు మాత్రం దుర్మార్గులు ఏది పడితే అది మాట్లాడి ఓ దోషులుగా నిలబెట్టే ప్రయత్నం మేము ఏదో దొంగతనాన్ని గుంజుకుంటున్నాం అన్నట్టు చెప్పేసి మాట్లాడుతారు. అటువంటి ఆ మొడియ కుక్కలకు సూటిగా చెప్తున్నాం, ఇంకొకసారి కులాల పేరు చెప్పి ఏదైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఖచ్చితంగా ఒక్కొక్కరికి మద్దతు చూడు బట్టలు ఊపేసి బాధగా కొట్టే పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. అదే కాకుండా ముఖ్యంగా ఇప్పుడు ఢిల్లీ ప్రోగ్రాం పెట్టుకునేది ఏంటంటే జాతీయ ఓసీ కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి, దాంతోపాటు అంటే నిజంగా ఒకప్పుడు వ్యవసాయం అంటే పండగ వాతావరణం ఉండే, వ్యవసాయం అంటేనే తప్పకుండా ఆ గ్రామంలో 10 మంది కుటుంబాలు వ్యవసాయం చేస్తే 100 కుటుంబాలు బతికే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ 10 మంది చేస్తే ఒక్క కుటుంబం కూడా బతికే పరిస్థితి లేదు, వ్యవసాయం దండుగైంది. అందుకని ఆ రైతు చేసి 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 చివరికి ఒక 50-60 ఏళ్ళు వచ్చేసరికి ఆయన శరీరం సహకరించక కుటుంబం పోషించే పరిస్థితి లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఆ రైతు కుటుంబాల పిల్లలు చదువుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నదనే ఉద్దేశం కొద్ది ఇప్పుడు రాష్ట్రాలు కాకుండా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే ఆ రైతును దృష్టిలో పెట్టుకొని ఆ రైతు కుటుంబాలు అలాగనే రైతు పిల్లలు పేదరికంలో ఉన్న ఆ పేద కుటుంబాలకు కూడా ఈ విద్యలో ఫీజు రియంబర్స్మెంట్స్ కల్పించి ఉచితంగా అందించాలి. అదే కాకుండా కార్పొరేట్ వైద్యం కూడా ఉచితంగానే అందించాలని చెప్పేసి ఈ మహాదీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది 2వ డిమాండ్ కూడా పెట్టుకున్నాం. అదే కాకుండా ఈ కులాలకు అతీతంగా రిజర్వేషన్ అంటే కులాలకు అతీతంగానే పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే 2 రకాలుగా విభజించి ప్రతి కులంలో పేదరికంలో ఉన్న ప్రతి వాళ్ళకు రిజర్వేషన్ కల్పిస్తే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు ఓసీ అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలలో ఇబ్బందికరంగా ఉన్నది. ఆ పోటీ పరీక్షలలో ఎందుకంటే 90 మార్కులు వస్తేనే మాకు అర్హత ఉంటుంది ఓసీలకు, దాన్ని కూడా తగ్గించి మిగతా వర్గాలకు ఏ రకంగా అయితే ఉన్నదో ఎవరికైనా చదువుకోవడానికి పుస్తకాలు కావాలి, ఉండడానికి అకామిడేషన్ తిండి కావాలి, కానీ మెరదు మాత్రం అందరికి ఒక రకంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు కూడా మా పిల్లలకు కూడా ఆ 90 మార్కుల నుంచి 70 మార్కులకు తగ్గించాలి అర్హత పరీక్షలలో అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నది. అది సంవత్సరానికి రెన్యువల్ చేయడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దాన్ని 1 సంవత్సరం కాకుండా ఆ ఓసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ను 5 సంవత్సరాల వరకు కాల పరిమితి పొడిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇవన్నీ డిమాండ్లు పెట్టుకొని ఫిబ్రవరి 27 నాడు జంతర్ మంతర్ వద్ద మహాదీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతో పాటు అంటే తెలంగాణలో ఉన్న ఈ ఓసీ కులాలే కాకుండా రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, వెల్మ, కమ్మ, మార్వాడి కులాలే కాకుండా ఆంధ్రలో ఉన్న ఈ కులాలతో పాటు మిగతా జాతీయ స్థాయిలో ఉన్న జాట్లు, మరాఠవాడాలు, పటేళ్లు, గుజ్జాలు, తర్వాత ఇంకా మిగతా ఓసీ కోర్నూలు, మిగతా అన్ని ఓసీ కులాల అందరి ప్రతినిధులతో కలుపుకొని వేలాది మందితోని ఈ జంతర్ మంతర్ వద్ద మహాదీక్ష కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దానికి పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి కూడా ఒక ప్రత్యేకమైన రైలు ఏర్పాటు చేస్తున్నాం. అది ఆ రైలుకు మరి జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి ఇప్పటి వరకు ఉద్యమంలో పాల్గొనబోయే ప్రతి వాళ్ళు యాక్టివ్ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి జిల్లా నుంచి ఒక 50 మంది చొప్పున ముఖ్యమైన వాళ్ళందరం కలిసి దాదాపు ఒక 500-600 మంది ట్రైన్లో, అదే కాకుండా కొందరు బస్సులలో, కొందరు ఇక మిగతా కొత్త ఆర్థికంగా ఉన్న వాళ్ళు కూడా అట్లా రకంగా ఉన్న వాళ్ళు కొందరు 5 రోజులు సమయం కేటాయించకుండా కొందరు ఫ్లైట్లు రావడానికి కూడా అవకాశం కల్పిస్తున్నాం. సాధించుకొని వచ్చే ప్రయత్నంలో ఈ ఉద్యమం చేస్తున్నాం. దానికి తెలంగాణ ఉన్న ఈ ఓసీ కులాలందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించి మాకు సంఘీభావం తెలపాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా ఓసీ బంధువులకు అలాగే మీడియా మిత్రులకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సంతోష్.
పోస్టర్ ఓకేనా? ఓసీల ఐక్యత, ఓసీల ఐక్యత, జై ఓసీ. చలో ఢిల్లీ, ఫిబ్రవరి 27 చలో ఢిల్లీ. ఓసీల హక్కుల సాధనకై చలో ఢిల్లీ, ఓసీ హక్కుల సాధనకై చలో ఢిల్లీ. ఫిబ్రవరి 27న, ఫిబ్రవరి 27న ఓసీల ఐక్యత, జై ఓసీ. థ్యాంక్ యూ. ప్రెస్ మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.